హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద మై ఛానల్. ఎటు వెళ్తున్నా అనుకుంటున్నారా అండి? మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. మా నాన్న రమ్మని కాల్ చేశారు. కొంచెం పని ఉండే. మార్నింగే లేచి పాప టిఫిన్ ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పాపని స్కూల్లో డ్రాప్ చేసేసి అటు నుంచి నేను ఇంటికి వెళ్తున్నాను. నా పక్కన ఒక ముసలమ్మ కూర్చుంది. ఆమెని వీడియో తీసుకుంటే ఏంది అమ్మాయి అని చూస్తుంది. ఆమెను కూడా వీడియో తీశాను. మీరు కూడా చూడండి. ఆమెని ఈ సిటీలో ఉన్న వాళ్ళకి పల్లెటూరులో ఉండవద్దు కాదు, పల్లెటూరులో ఉన్న వాళ్ళకి సిటీలో ఉండవద్దు కాదు. నా పెళ్లి కాక ముందుకు సిటీలో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, జాబ్ చేసే వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అదే మా జాబ్ చేసుకునే వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఇప్పుడే ఉన్నది. అబ్బాయి ఇప్పుడు ఇంటికి పోతామా, అబ్బాయి ఇప్పుడు ఇంటికి పోతామా అని చూస్తాను. నేను మాక్సిమం 15 డేస్కి ఒకసారి ఇంటికి వెళ్తూనే ఉంటాను. ఎందుకు నాకు ఉండబుద్ధి కాదు. జంతర్ మంతర్లో నీట్ పేపర్ గురించి నిరసన చేశారు కదండి. అక్కడ చాలామంది వెళ్ళారు, తెలంగాణ నుంచి కూడా వెళ్ళారంట. అక్కడ చాలామంది వీడియోస్ అసలు నిరసన లెక్కలేదు, ఫేమస్ గానికి చేసి ఇన్స్టాగ్రామ్లో నైట్ రీల్స్ చూస్తే చాలాసేపు నవ్వుకున్నాను. కొంతమంది ఏమో గెట్ రెడీ విత్ మీ చేశారంట. కొంతమంది పోలీస్ వాళ్ళని మమ్మల్ని ఎందుకు కొట్టలేదని చేస్తున్నారంట. వాటర్ ప్రెజర్ తోటి వాళ్ళకి వాటర్తో కొడుతుంటే డ్యాన్స్లు ఇస్తున్నారంట. దాన్ని ఆపేస్తే మీరు ఎందుకు ఆపేశారని కూడా అడుగుతున్నారంట. ఇక్కడ నేను దిగేశాను. మా నాన్న వచ్చేసిండు తీసుకెళ్ళడానికి. పట్టుగాల దగ్గర పత్తి చేనికి మందిస్తున్నారంట. మా అమ్మ ఏమో నాటేనికి వెళ్ళిపోయిందట. ఇక్కడ చూసారన్న ఫీజు ఎంత తిరిగిపోతుందో. వెళ్ళేదాకా వెళ్ళాలనిపిస్తుంది. వెళ్ళినాకనేమో ఓ 2-3 డేస్ ఉన్నాక అసలు ఎప్పుడు వెళ్ళిపోతామా ఇంటికి అనిపిస్తుంది. అదేందో మీకు కూడా అట్నే జరుగుతుందా? నాకైతే ప్రతిసారి అట్లనే అనిపిస్తుంది. ఇంటికి రానే వచ్చాను. మీటింగ్ పెట్టి మా ఊళ్ళు వచ్చిపోయేటోళ్ళని వాళ్ళని ఏమందామా, ఇవన్నీ పేర్లు పెడదామా అని చూస్తూ ఉంటారు. మీరు రాగానే మా నాన్న అన్నం తినవా అని ఎందుకు వచ్చినావు అని అడుగుతాను. రావడమే ఆలస్యం. అసలు పాపను స్కూల్కి పంపించేసి వచ్చానంటే ఎందుకు తీసుకురాలేదు, ఒకదాని వచ్చినావా అని అడిగితే మళ్ళీ వెళ్తానగానే మళ్ళీ వెళ్తావా అని కూడా అడిగింది. ఇక్కడ మా దూడని చూడడానికి వచ్చిన 2 months అవుతుంది. అది పుట్టేసి మా పాప దీనికి కన్నయ్య అని పేరు పెట్టింది. ఎంత బాగుందో కదా. ఇక్కడ మా బాబాయ్ వాళ్ళు కొబ్బరి చెట్లు తీసుకున్నారంట. నాటనికి ప్రతి ఇయర్ ఇస్తూ ఉంటారు. మా దగ్గర కొంచెం కాస్ట్ తక్కువకి ఇస్తూ ఉంటారు. ఇక్కడ మా నాన్నమ్మ అన్నం ఇస్తుంది. అన్నం తినేసి మళ్ళీ బయలుదేరాలి. ఆ బస్సు అందుతో చూడాలి. లేదంటే నెక్స్ట్ 1:30కి ఉంటుంది బస్సు. పాప స్కూల్ టైం వరకు వెళ్ళాలి. ఎందుకంటే ఇంటి దగ్గర ఎవరు లేరు పాపని తీసుకెళ్ళడానికి. అందుకని మళ్ళీ తొందర వెళ్దామని రెడీ అయ్యేసాను. మా నాన్న పాలు పిండుతుంటూ మార్నింగ్ పిండడం మర్చిపోయాడు. నేను వస్తాను కూడా గుర్తులేదంట మా నాన్నకి. కానీ అసలే పాలు రావట్లేదు. దూడ జీకేసినట్టుంది. ఎంత గట్టి విడినా రావట్లేదు. వద్దులే ఏం పెడితే చేనొప్పి వస్తుంది అని అంటే ఇవి వచ్చేసిండు. వీటిని కొత్తగా రీసెంట్గానే తెచ్చింది. ఆవులు 1 year కూడా దాటట్లేదు. 6 months ఏమవుతున్నట్టుంది. మంచిగా పనిచేస్తాయి. రీసెంట్గానే ఆ దూడ పుట్టింది. సమ్మర్లో ఏమో పుట్టింది. మొన్న దూడని గుంజ గట్టేసి వెళ్తానంటే అది రౌండ్గా చుట్టుకుని ఊరిలాగా వేస్తుందంట. పాపం మా నాన్న రాకపోతే అది చచ్చిపోను అని చెప్తున్నాడు. పొడుస్తుందంట. ఇప్పుడే ఇంత పొడుస్తుంది, తర్వాత ఇంత పొడుస్తుందని మా నాన్న భయపడుతుండు. మంచిగా ఉంది కదా, అది ఎంత బాగుందో. మా పాప వచ్చినప్పుడు అలా దీంతో ఆడుకుంటూ ఉండేది. అప్పుడు కొన్ని రోజులు ఇక్కడే సమ్మర్ హాలిడేస్కి 20 days ఏమో ఉంది ఇక్కడే. మంచిగా ఆడుకునేది. మంచిగా అలవాటైంది. ఇక్కడ నేను మళ్ళీ రిటర్న్ అయితే మనం చూస్తున్నాను. మళ్ళీ బస్సు ఉంటుందో లేదో కూడా తెలియదు. ఉన్నా లేకుండా ఇలాగైనా వెళ్ళిపోవాల్సింది మళ్ళీ టైం వరకు. ఇక్కడ దింపేసి మళ్ళీ బాయ్ దగ్గరికి వెళ్ళాలి అని మా నాన్న అనుకుంటున్నాను. వెళ్ళాలంటే అసలు వెళ్ళబుద్ధి కావట్లేదు. 2 days ఉందామనుకున్నాను. మళ్ళీ స్కూల్ అవుతుందేమో అనిపించి మళ్ళీ ఆలోచించుకొని మళ్ళీ వెళ్ళిపోతున్నాను. పాప వచ్చేదంటే ఉందేమో 1 day కానీ వెళ్ళిపోతున్నాను. ఇక్కడికి వచ్చేసరికి అసలు బస్సు లేదు అని అన్నారు. మా నాన్నతో బయటకి వెళ్దామని చూశాను. మళ్ళీ ఒకవేళ బస్సు వచ్చేదంటే మళ్ళీ లేట్ అవుతుందని వెళ్తున్నాను. అంతలో మా నాన్న మళ్ళీ వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి దుగ్గంలో తోలేసిండు. అక్కడి నుంచి ఆటోలో వెళ్ళి గిన్నె దాకా తర్వాత బస్సు ఎక్కేసాను. ఎక్స్ప్రెస్ దొరికింది అసలు టైం కొద్ది నాకు. మళ్ళీ అక్కడ దిగేసి బస్ ఎక్కేసి మళ్ళీ ఇక్కడ దిగేశాను. టైం వరకు అసలు వచ్చేసాను. స్కూల్ టైం వరకు వచ్చేసాను. మ్యాక్సిమం మీ ఇంటికి వచ్చేసాక అన్ని సర్దిద్దామని సర్దిస్తున్నాను. వరంగల్కి వచ్చాక కొన్ని ఫ్రూట్స్ ఇట్లా కొనుక్కొని వచ్చాను. యాపిల్, కివి, పొమ్మగ్రనేట్ ఇట్లా కొనుక్కొని వచ్చేసాను. అవి సర్దేసే లోపల ఆ స్కూల్ టైం కూడా అయ్యేసింది. పాపని స్కూల్ నుంచి తీసుకురావాలి మళ్ళీ. ఇక్కడ పాపని తీసుకోవడానికి టైం అవుతుంది. వెళ్తున్నాను.
తీసుకొని ఇంటికి వచ్చేసాను. తినేకి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాయి ఫ్రూట్స్. పపాయ తీసుకొచ్చాను కదా, అది ఒకటి అందులో పండు పండింది, అది కట్ చేసి ఇద్దామని కట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి వాచింగ్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.